శ్రీ దుర్గా భవానీ జ్యోతిష్యాలయం దుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, సంతాన సమస్యలు, గ్రహ సమస్యలు, నరదృష్టి, నరఘోష సమస్యలు, బాలగ్రహ పీడకలలు, స్త్రీ పురుషులకు ప్రత్యేకించి వశీకరణం చేయబడును. ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్ లో స్వయంగా చెప్పబడును. గురూజీ కృష్ణం రాజు. ఫోన్ నెంబర్ 9030838194. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు, మీకొక విషయం తెలిస్తే గనక ఖచ్చితంగా షాక్ అయిపోతారు. మిమ్మల్ని ఎవ్వరూ మోసం చేయలేకపోతున్నారు. దానికి గల ప్రధాన కారణం ఏమిటంటే గనక ఈ వ్యక్తులు మీ తోడుగా ఉండడమే. అది ఈ జన్మ నుంచి కాదండి, 7 జన్మల నుంచి కూడా భగవంతుడు మీకు ఈ వ్యక్తి యొక్క అండదండలో తోడు నీడను కలగచేస్తున్నాడు. కావునే ఎన్నో రకాల విపత్కర పరిస్థితుల నుంచి కూడా బయటపడుతూ వచ్చారు. కానీ మీరు అనుకోవచ్చు, మాకు ఇంకా ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, జీవితం మీద ఆశ అనేది చచ్చిపోయింది, ఈ కష్టాలు పగవాడికి కూడా రాకూడదు అని మీ మనసు అనుకుని ఉండవచ్చును. కానీ మీకు ఎన్నో రకాల ఇబ్బందుల నుంచి బయటపడడానికి మార్గం అయితే ఈ వ్యక్తి రూపంలో భగవంతుడు పంపిస్తూనే ఉన్నాడు. కానీ మీరే అర్థం చేసుకోలేకపోతున్నారు. అయితే నమ్మవలసిన వ్యక్తులను నమ్మకపోవడము, నమ్మకూడని వ్యక్తులను అతిగా నమ్మడం రీత్యానే మీ జీవితంలో కష్టాలు సుడిగుండాల్లా ఒకటి తరువాత మరొకటి వస్తూ ఉన్నాయి. ముందుగా మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే గనక గత 7 జన్మల నుంచి మీ తోడు నీడగా ఉంటున్న ఆ వ్యక్తులు, ఈ పేరు కలిగిన వ్యక్తులు, వారు ఎవరో ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. తులారాశి వారి జాతకులు, కష్టాలు సుఖాలు మీకు చాలా వరకు కూడాను దినచర్యలో భాగస్వామ్యం అయిపోయి ఉండవచ్చును. అయితే ఆ కష్టాలు సమస్యలను మీరు ధైర్యంగా నిలదొక్కుని నిలబడుతున్నారు అంటే కారణమో ఈ వ్యక్తి వలనే. వారు మీ స్నేహితులు కావచ్చు, సన్నిహితులు కావచ్చు, లేదా మీ జీవితంలో వచ్చినటువంటి జీవిత భాగస్వామి కూడా కావచ్చును. ఎప్పుడు కూడా భగవంతుడు కష్టాన్ని కలగచేసి సమస్యను సృష్టించి పరిష్కార మార్గాన్ని కూడా మీతో పాటుగానే ఉంచుతాడు. అయితే మీరు నాయకత్వ లక్షణాలు పుట్టుకతో కలిగి ఉండడం రీత్యా ఎదుటివారు ఏది చెప్పినా కూడాను అస్సలు చెవికెక్కించుకోవడం లేదో మీకు తెలిసిందే నిజమనుకుంటున్నారు. కంటికి కనిపించింది అంతా వాస్తవం కాదండి. ఇక మీరు గ్రహించబోతున్నారు. గత 7 జన్మల నుంచి ఈ వ్యక్తి మీతో పాటుగానే ఉన్నారు. కానీ వారి యొక్క ఆలోచన విధానం, వారి యొక్క సలహాలు మీరు పరిగణలోకి తీసుకోవడం లేదో. కానీ ఇప్పుడు పరిస్థితులు తిరగబడ్డాయండి. వారు మీ యొక్క జీవితంలోకి బలవంతంగా అయినా వస్తారు. వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క సలహాలు మీకు చాలా వరకు కూడా నచ్చుతాయి. కీలకంగా మీ జీవితంలో వ్యవహరించబోతున్నారు. వారు ఎవరు అంటే గనక సా అనే అక్షరంతో మొదలైన స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, వారు మీ జీవితంలో ఉన్నారు. వారి యొక్క మాటలు ఇక మీకు చాలా వరకు కూడాను మీ మనసు మీద ప్రభావితం జరుగుతాయి. మీ మనసును ప్రభావితం చేస్తాయి. చేసేటటువంటి పనుల్లో వారి యొక్క ముద్ర ఖచ్చితంగా ఉంటుంది. కీలకంగా వారు వ్యవహరించడమే కాకుండా మీ జీవితంలో సంతోషాన్ని తిరిగి వెనక్కి తీసుకురాబోతున్నారు. కష్టాన్ని తొలగించబోతున్నారు. మీకు ఎవరు ఆప్తులు, ఎవరు శత్రువులు అనేది వారి రీత్యా, వారి యొక్క ఆలోచన కోణంతో చూడడం వలన మీకు తేట తెల్లమవుతుంది. ఈ రాశి జాతకులు అందరినీ గుడ్డిగా నమ్మడం ప్రథమ తప్పిదమండి. అందరిలో కూడా మంచి కోణాన్ని చూడకూడదు. ఎవరు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో, ఎవరు అవసరం మేరకు మీ జీవితంలో ఉన్నారు అనేది తెలుసుకోవాలి. ఎవరు మీ జీవితంలో అవసరాల కోసం మాత్రమే మీతో ఉంటున్నారు, మీతో తీయని మాటలు చెబుతూ మిమ్మల్ని మభ్యపెడుతూ మాయలో పడేస్తున్నారు. మీకు రావాల్సిన అవకాశాలు వారు తస్కరిస్తున్నారు. వృత్తి రీత్యా, ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా ఎందరో మీకు శత్రువులు ఉన్నారు. కంటికి కనిపించని శత్రువులతో నిత్య యుద్ధం జరుగుతుంది మీకు వారికి. అయితే అటువంటి అన్ని రకాల
రకాల ఇబ్బందుల నుంచి మిమ్మల్ని బయటపడవేసే వ్యక్తులు వీరేనండి. సా అనే అక్షరం కలిగినటువంటి స్త్రీ అయినా పురుషుడు అయినా ఇక ఏది చెప్పినా కూడా వారి మాటను ఆలకించండి. మీకు ఎవరితో అయినా మీ యొక్క కష్టాన్ని చెప్పుకోవాలని ఉంటే గనక వారితో చెప్పుకోండి. కుటుంబ సభ్యులకు అన్నీ చెప్పుకోలేరు కదండి, కనుక వీరికి మాత్రం అన్నీ చెప్పుకోవచ్చును. వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు. మీ జీవితంలో సంతోషం కోసం మాత్రమే భగవంతుడు వారిని పంపించారు. ఇక పలు కీలక నిర్ణయాలు వారి యొక్క సలహా తీసుకుని చేయండి. అలాగే మీ యొక్క సొంత నిర్ణయాలకు ఇక ప్రాధాన్యత ఇవ్వద్దు. వారిని భగవంతుడే మీ జీవితంలోకి మంచి కలగ చేయడానికి పంపించాడు. ఇది అక్షర సత్యము. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.